హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఎప్పుడు చూడని ఓ టెక్నికల్ టూల్ గురించి వీడియో చేస్తున్నాను కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మూడో వీడియో. ఈ వీడియోలో నేను 4 స్క్రీన్ షాట్ పెట్టానండి. అందులో 2 స్క్రీన్ షాట్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గురించి ఉంటుంది. తర్వాతి 2 స్క్రీన్ షాట్లు సెన్సెక్స్ కాల్ అండ్ పుట్ గురించి వివరిస్తూ వీడియో చేస్తున్నాను. చాలామంది కామెంట్స్ కూడా వచ్చాయండి. టెక్నికల్ టూలు పేరు చెప్పండి. పేరు ఇంపార్టెంట్ కాదండి ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. పేరు రివీల్ చేస్తాను, చేయకుండా ఎలా ఉంటాను. కాకపోతే ఆ టెక్నికల్ టూల్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఒక 4-5 వీడియోస్ గమనించండి. మీరు తొందరపడి మీరు కామెంట్స్లో పేరు అడగకండి. ఫస్ట్ అది ఎలా పనిచేస్తుంది అనేది మీరు గమనించండి. మీరు నమ్మండి, నమ్మకపోండి ఫ్రెండ్స్. ఈ టెక్నికల్ టూలు గత 5 సంవత్సరాల నుంచి నేను ఉపయోగిస్తున్నాను. అంతకన్నా ముందు నేను దీన్ని మినిమం 6 నెలలు 8 నెలల దాకా చూసి నేర్చుకునేదాకా నాకే అసలు అర్థం కాలేదు. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, తప్పుగా అర్థం చేసుకోకండి. ఫస్ట్ అర్థం చేసుకోండి. దీని గురించి నేను ఇంకా వివరంగా ఎవరికైనా కావాలంటే కూడా నేను క్లాసెస్ కండక్ట్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. అది తర్వాత సంగతి. కానీ అయితే ఇప్పుడు 2 స్క్రీన్ షాట్ పెట్టాను. ఒకటి అండి సెన్సెక్స్, ఒకటి నిఫ్టీ ఒకటి. మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ గ్యాప్ అప్ అయిందండి. అది లైవ్లో ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటాను. గ్యాప్ అప్ అయింది కదా, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి కన్సాలిడేట్ జరిగింది. అది గమనించారు అందరూ. అయితే ఫ్రెండ్స్, గ్యాప్ అప్ అయినప్పుడు సెన్సెక్స్ కాలు పుట్టుని గమనించండి. పుట్టు దాదాపు 800 నుంచి 700 మధ్యలో కన్సాలిడేట్ జరిగింది. గ్యాప్ అప్ అయిన తర్వాత పుట్టు కిందికి వస్తుంది కదా, అక్కడ 800 700 ఆ 100 రూపాయలు కన్సాలిడేట్ జరిగింది. పక్కన స్క్రీన్ షాట్లో కాల్ కూడా ఉంది. అక్కడ కాల్ ఎట్లా రియాక్ట్ అయింది, పుట్టు ఎట్లా రియాక్ట్ అయింది మీరు గమనించండి. ఎక్కడైతే మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఫాల్ డౌన్ అయిందో అక్కడ పుట్టు మళ్ళీ కిందికి పడిపోయింది. సేమ్ ఆపోజిట్ కాలు హై ప్రైస్కి వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ 2 స్క్రీన్ షాట్లు. అంటే నేను కొత్తగా వీడియోలు చేస్తున్నాను కదండి, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ప్లీజ్. అయితే 2 చూడండి. కాకపోతే ఈ టెక్నికల్ టూల్ మనకు ఎక్కడ పనిచేస్తుందంటే, మనకు మార్కెట్ ఎక్కడ బ్రేక్అవుట్ వస్తుంది, ఎక్కడ వీక్ అవుతుంది, ఎక్కడ పడిపోతుంది అనేది మనకు కొంచెం ఈజీగా మనకు ఈ టూల్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకు ఒక 50 రూపాయల నుండి 100 రూపాయలు కన్సల్టేట్ జరుగుతుంది, కాల్ అయినా పుట్ అయినా. అక్కడి నుండి మనం ఓపికతోటి పేషెన్స్ తోటి ఉంటే మనకు బ్రేక్అవుట్ ఎక్కడ వస్తుందో మనకు తెలుస్తుంది. కానీ ఈ టెక్నికల్ టూల్ ఎంత మంచిగా పనిచేస్తుందంటే, నేను గత 5 ఇయర్స్ నుంచి వాడుతున్నా కదా ఫ్రెండ్స్. ఎలా పనిచేస్తుందంటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది స్వింగ్ ట్రేడర్స్కి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి, లాంగ్ టర్మ్ స్టాక్స్ కొనే వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది. కావాలంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఏదైనా స్టాక్స్ ఉంటాయి కదా, మీరు నాకు కామెంట్లో పెట్టండి. ఆ స్టాక్స్ గురించి నేను ఈ టెక్నికల్ టూల్ని ఉపయోగించి దాని గురించి కూడా నేను కావాలంటే వీడియో చేస్తాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి.